రీసెంట్గా ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. రోహిత్ ష్రాఫ్ అని చెప్పి ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇతను ఆఫ్లాక్ గ్రూప్ నడిపిస్తా ఉంటారనమాట. గత 12 నుంచి 18 నెలల టైంలో నేను 4,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. కానీ నన్ను ఇంకా వేధిస్తున్నారని చెప్పి అతను లింక్డ్ఇన్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. నేను జీఎస్టీ కావచ్చు, ఐటీ కావచ్చు అన్ని ట్యాక్స్లు కలిపి దాదాపు 4,00,00,000 కట్టాను. స్టిల్ నాకు నోటీసులు వస్తున్నాయి. నాకు సంబంధించి చాలా క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. అంటే జెన్యూన్‌గా ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు వీళ్ళందరినీ ఎక్కువగా క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. ఈ దేశంలో నేను ఉండలేను. నేను దేశాన్ని వదిలేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. 2026లో ఇదే నా రెజల్యూషన్ అని చెప్పి రోహిత్ ష్రాఫ్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశారు. దీని మీద చాలా చర్చ మొదలైందనమాట. అంటే మన దేశంలో క్లారిఫికేషన్స్ కానీ, కంప్లైంట్స్ మెకానిజమ్స్ కానీ, ఆ స్ట్రక్చర్స్ వల్ల మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు బయట దేశాలకు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్ కావచ్చు. దుబాయ్ లాంటి ప్లేసెస్‌లో గోల్డ్ వీసా అని చెప్పి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాళ్ళకి వీసాలు ఇవ్వటం, చాలా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండటం, అక్కడ లైఫ్ స్టైల్ బాగుండటం, అంతేకాకుండా ట్యాక్స్లు తక్కువ ఉండటం, వీటితో చాలా మంది అక్కడికి వెళ్ళి ఉండాలని, అక్కడికి వెళ్ళి అలాంటి ప్లేసెస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారనమాట. సింగపూర్, దుబాయ్ లేకపోతే రకరకాల ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ వీటిలో ఎక్కువ మంది వెళ్తున్నారు. చాలా మంది ఇండియా నుంచి కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ట్యాక్స్ హెవెన్స్లో ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీస్లో వెళ్ళి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. చాలా కంట్రీస్ బిజినెస్ కి ఫేవర్ గా ఉన్నాయి. అదే విషయం రోహిత్ ష్రాఫ్ కూడా, అంటే ఈ సంవత్సరం నేను భారతదేశం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నానని చెప్పుకొచ్చారనమాట.